పొలాలు ఎండిపోతున్నాయి, మాకు బతుకు తెరివి పోయింది, దున్నుకున్నాం ఎండిపోతుంది, నార్లు పోయినాయి, వచ్చిన ముఠాలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేయాలన్నా పురుగుల ముందు తాగాలన్నా సావాలన్నా మాకైతే తెలియటంలే. మేము మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాం కానీ సీఎంకు పోవటంలే. దయచేసి మీరందరూ కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేశారు, ఇనప గుండ్లు వేశారు, వేశారు. సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలు పోయి చూస్తామంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అశక్తో చేస్తుంది ఈ పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆట తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే గాని ఎవరు కూడా దాన్ని స్పందించలా. మాకు అత్యంతరం ఏదో మాకే తెలియదా. మా బతుకు ఈ డెల్టా ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మాకు మా నార్లు పోయా, అన్ని పోయా, ఇక మేమేం చెయ్యాలా? చావాలా? ఆత్మహత్య చేసుకుని చావాలా? దేనికి పొలాలు మాకు? ఈ బతుకు తెలియదు దేనికి? ఏమీ లేదు. 2 ఏళ్ల నుంచి చదువు నిండా 7 నిండింది. ఏదో పండితే మా బతుకుదామని దున్నుకున్నాం. 15 అడుగుల మీద చెక్కలు వేసిన తలుపు 20 అడుగుల మీద చెక్క ఎందుకు లేవలేదు? చేపల మీద కలుసుకొని మా రాడ్ జరగనింగారా? ఏం చేయకపోతే 50 శాతం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు పని ఇలా లోపలికి? వాళ్ళు సీసీ కెమెరా పెట్టి ఎక్కడ ఏ నట్టు పట్టుకుంటుందా చూడాలని పోయారు. వాళ్ళు బాగుండే సరిదింగారు బయటికి. 700 స్టాఫ్ మొత్తం 700 స్టాఫ్ మొత్తానికి తెలిసి లోపల ఏం జరిగింది తూలు అనేది మొత్తానికి తెలుసు. ఇది తెలిస్తే మన బతుకు బయటపడతాని వైజాగ్ నుంచి వచ్చారు తీయడానికి. వాళ్ళు దరిద్రంగారు, వాళ్ళు డబ్బులు కూడా సరిగ్గా కూడా దేనికి చేసినట్టు పని. పెద్ద పెద్ద నదుల మీద కృష్ణ మీద బోట్లే బయటకు లాగారు. ఇదంతా కోరికేసుగా కొట్టాంలో ఇంటికా. ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం దృష్టికి బానిస్తుందా? ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకు బాగూడదు ప్రభుత్వం దృష్టికి? ఏం చేశాం మేము? పాపం రైతుగా పుట్టడం పాపమా? మేము వ్యవసాయం చేసుకోవడం పాపమా? టాటర్ల వాళ్ళకి ఏడ కట్టాలా డబ్బులు? మా ఏళ్ళకి ఏడ కట్టాలా? వచ్చిన ముఠాల వాళ్ళకి ఏడ కట్టాలా? కొడు నీళ్ళు లేకుండా చచ్చిపోతున్నాం. 15 రోజుల నుంచి మా బతికేదో మాకు అర్థం కాల. ఇవాళ తలా ఒక డబ్బా ఎంకొచ్చుకుని తాగడం అనుకున్నాం. వేణే దాని కూడా వస్తే రాలా. మాజీ ఎమ్మెల్యే వచ్చాడు, ఏమన్నా ఆయన కాడ పాపం కూర్చున్నాడు, లేచిపోయాడు. అసలు ఎవరు కలెక్టర్ వచ్చిందా, ఎమ్మెల్యే వచ్చాడా, ఎంఆర్ఓ వచ్చాడా, ఎవరు వచ్చారు? ఏ ఆకర్షణ లేదు. 2 రోజులు ఏమో బందీలో లోపలికి చూస్తారుగా వాళ్ళు పెట్టి ఏ నట్టు పట్టుకుంది, ఏది కొట్టుకుంది, వస్తుండయా రాలేదా, ఇది వసద్దా రాదు నువ్వు చెప్తారుగా. వాళ్ళు దేనికి పనిలా? వీళ్ళు ఏం మరపు ఉంటే పనిలా. కనీసం అవి ఎత్తేదానికి వాళ్ళు చెప్తారు కదా, పలానా దగ్గర కొట్టుకొని ఉందని. ఆ చెప్పేదానికి కూడా అవకాశం లేదు కదా. మన బయట వాళ్ళు బయట స్టాఫ్ మొత్తానికి తెలుసుది. తెలియనోడే లేడు. ఏకి తెలుసు, ఈకి తెలుసు, సూపర్వైజర్ తెలుసు, మొత్తానికి తెలుసు. దయచేసి మీరు దేశాన్ని, మీడియా మిత్రులు దేశాన్ని బాగు చేసేవాళ్ళు, రైతుకు సాయంగా చేసేవాళ్ళు అయితే సీఎంకు పంపించండి. ఇది డైరెక్ట్ నుంచి జరిగేది కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు. నా కొడకలలో మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తేవాళ్ళని జరిగింది. ఆ సీడీ కెమెరాలు పెట్టి చూసేవాళ్ళని జరిగింది. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము చావాలా? 15 రోజులు సీఎం దృష్టి ఎందుకు పోలేదు? నీకు చేతకైనప్పుడు పైకి పంపించాలి కదా రిపోర్టు. సార్ మాకు లేవలేదు, మంచి వాళ్ళని పంపించడం పంపించాలిగా.